ఇవాళ ముఖ్యమంత్రి గారు సూపర్ 6 అనేటువంటి ఒకటి బయట తీసుకొచ్చి మేనిఫెస్టోలో అధికారం చేపట్టి ఆల్మోస్ట్ 100 రోజులు దాటింది. ఈ సూపర్ 6లో కేవలం ఒకటి మాత్రమే అమలు అవుతోంది పెన్షను, మిగిలినవి ఇంకా అమలుగా నోచుకోలేదు అనేది ప్రతిపక్షాల వాదన. ఎందుకని అలా జరుగుతోంది? జగన్మోహన్ రెడ్డి గారు పెంచుకుంటూ పోతానని చెప్పాడు. ఏం పెంచుకున్నాడని అందరూ చూశారు. దీంట్లో ఏది ఇంపార్టెంట్, ఏది ముందు చేయాలి, ఏది వెనక చేయాలి అని నెమ్మదిగా చూసుకుంటూ వస్తున్నారు. అన్నా క్యాంటీన్ల వల్ల మీకు మంచి ఫలితాల కన్నా ఎక్కువ వేరే విమర్శలు ఎక్కువ అవుతున్నాయి. ఎందుకంటే దాంట్లో పుట్టినరోజుల ఫంక్షన్లు వచ్చినా, రాజకీయ నాయకులు పుట్టినరోజుల ఫంక్షన్లు వచ్చినా, ఇంకెవరు పుట్టినరోజులు వచ్చినా దాన్ని కాంట్రాక్ట్ ఇచ్చేసి ఇక్కడ తీసుకుని పొద్దున్నే ఆ క్యాంటీన్ దానికి సంబంధించి తినేసి రమ్మంటున్నారు, లేకపోతే పార్సల్స్ పట్టుకెళ్ళిపోతున్నారు మొదలైనటువంటి అతి తక్కువ కాలంలోనే. ఏంటి అలా మరి సూపర్ చెక్ ఎందుకు లేదంటారు? 1-2 చోట్ల జరిగితే జరిగి ఉండొచ్చు, కానీ మీరు పెట్టిన ప్రతి చోట జరుగుతుంది అనేది అవన్నీ. లాస్ట్ గవర్నమెంట్లో అన్ని సలహాదారులను ఎక్కువ పెట్టారు. పెద్ద డిపార్ట్మెంట్కి దేవాదాయ ధర్మాదాయ శాఖ పెట్టారు, చాలా డిపార్ట్మెంట్ సలహాదారులను పెట్టారు. ఆ సలహాదారుల వ్యవస్థ ఉంటుందా ఇప్పుడు? భవిష్యత్తులో తీసేస్తారా? ఎందుకంటే నా స్థాయి క్వశ్చన్ కాదు. మీరు కూడా ఒక స్టేట్ చైర్మన్గా ఉన్నారు. ఒక సామాజిక వర్గానికి సలహాదారులు అనే ఇంపార్టెన్స్ ఉంటుందా, అసలు ఉండదా అనేది? ఎవడు ఖాళీగా ఉన్నాడు కదా అని సలహాదారుడిగా పెట్టుకుంటూ ఉపయోగం. పని మాలని ప్రతి ఒక్కరు రోడ్డు మీద పోయేవాడిని ఒకరిని ఖాళీగా ఉన్నావు కదా సలహాదారుడు. ఆ సలహాదారుల వ్యవస్థను కూడా సర్వనాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అంటే బోట్ల గొడవలో ప్రాబ్లం వచ్చింది, మొన్న ఏదో విమర్శలు చేసుకున్నారు, దాని మీద ఏదో గొడవ అవుతుంది. బోట్లు వేరే విధానం కరెక్ట్గానే వెళ్ళాయంటారు. అప్పుడు అది అంటే దీంట్లో ఆ రంగులు చూసిన తర్వాత అనుమానం. ఫ్లడ్ వచ్చినప్పుడు బోట్ ఇలా వెళ్తుంటారా, తిరగేసి వేయాలంటారు బరువుకి? మనకు తెలియదండి. అలాగే ఎన్ఆర్ఐగా చదువుకోవడానికి గతంలో 10 లక్షల రూపాయలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో. అప్పుడు తర్వాత గవర్నమెంట్ ఏదో విద్యాదీవెన అన్నారు. ఇప్పుడు మళ్ళీ ఎన్ఆర్ఐలు కనుక ప్రోత్సహించే అవకాశం ఉందో, అక్కడికి వెళ్ళి చదువుకుంటాం విద్యార్థులు అన్నట్టయితే సఫిషియెంట్ అమౌంట్ కార్పొరేషన్ ద్వారా కానివ్వండి ప్రతిపాదించే అవకాశం ఉందా సీఎం గారికి? 4,900 చిల్లర ఎన్ఆర్ఐలు పిల్లలు ఇక్కడి నుంచి విదేశాలకు వెళ్ళి చదువుకోవడం జరిగింది.